శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారి యొక్క రాశి ఫలాలను చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉన్నత స్థితి అనేది కలుగుతుంది. ధనాదాయం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా విజయాన్ని పొందుతారు. అలాగే నూతన గృహ లాభాలు అనేవి కనబడుతున్నవి. గృహంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుపుతారు. ఇక పుణ్యక్షేత్రాలకు దర్శిస్తారు. వాహన లాభం కూడా కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారి ఈ సంవత్సరం విలాసవంతమైన జీవనాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే స్త్రీ ప్రమేయంతో ఎంతటి ఘనకార్యాన్నైనా సాధిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆరోగ్యం బాగుంటుంది. అప్రయత్న ధనలాభాలు అనేవి కలుగుతాయి. 2-3 విధాలుగా ఆదాయం కూడా లభిస్తుంది. ఇక ఈ సంవత్సరం మిథున రాశిలోని ఉద్యోగులకు చూసుకున్నట్లయితే శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేయు ఉద్యోగులకు కావలసిన చోటుకు ప్రమోషన్స్ తో కూడిన బదిలీ అనేది కలుగుతుంది. అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవితంలో స్థిరత్వం పొందుతారు. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి పొందే అవకాశం కనిపిస్తుంది. లేదా పార్టీలో పదవినైనా పొందుతారు. అధిష్టాన అధికారులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. నూతన అవకాశాలు వచ్చి చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే అన్ని రకాల వ్యాపారులకు యోగకాలం అని చెప్పవచ్చు. ఆశించిన దానికంటే ఎక్కువ సంపాదించే అవకాశం కనిపిస్తుంది. నూతన అవకాశాలు లభించడం అధికంగా ఉంటుంది. జాయింట్ వ్యాపారులకు కూడా విశేషమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. కాంట్రాక్టులకు కూడా నూతన కాంట్రాక్టులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు లభించే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే జ్ఞాపక శక్తి బాగుంటుంది. అలాగే మంచి మార్కులను సాధిస్తారు. విదేశీ చదువులు కూడా లభించే అవకాశం ఉంది. ఇక విదేశీ ప్రయత్నాలు చేయవారికి మంచి ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక క్రీడాకారులకు చూసుకున్నట్లయితే మంచి యోగదాయకమైన కాలం. అనేక విజయాలను, అవార్డులను, రివార్డులను పొందుతారు. వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది. 2 పంటలు విశేషంగా లభిస్తాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం లభిస్తుంది. చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నవి. ఇక స్త్రీలకు చూసుకున్నట్లయితే మంచి గౌరవాన్ని పొందుతారు. మహోన్నత కాలంగా ఉంటుంది. మీ మాటకు ఎదురు చెప్పే వారే లేకుండా అవుతారు. గృహ నిర్మాణం చేపడతారు. విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సంఘంలో ఉన్నత స్థితి అనేది వస్తుంది. భార్యాభర్తలు మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కోరుకున్న చోటికి బదిలీలు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి అధికంగా కనిపిస్తుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలకు, తెలివితేటలకు గ్రహబలం కూడా తోడవడం చేత ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది. ఇక గ్రహస్థితి మరింత బలీయం అవడానికి మంగళ శనివార నియమాలు పాటించాలి. అలాగే నరఘోష అధికంగా ఉండే అవకాశం ఉన్నందున శివాలయ దర్శనం చేసుకోవాలి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకుంటే మరింత మంచిది. వీలైతే శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. ఇంట నరఘోష నవగ్రహ శాంతి యంత్రాలను ధరించి పూజించండి. అంతా మంచి జరుగుతుంది.